నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రాణ నష్టం లేకుండా అధికారులు అప్రమత్తమై ప్రజలకు అందుబాటులో ఉండాలి. మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలోని టీడీపీ వార్డులో అభివృద్ధి పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. అల్పపీడనం వల్ల కురిసే భారీ వర్షాల వల్ల ఎటువంటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు. మున్సిపల్ కమిషనర్ బిఎం లక్ష్మీపతి. అల్పపీడనం భారీ వర్షాల వల్ల ప్రజలు అధైర్యపడవలసిన పని లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా వేద పద్ధతిలో వరి సాగులో భారీగా నష్టపోయిన పంట పొలాల్ని మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం పరిశీలించారు. తెనాలి పట్టణ శివార్లోని గోలిడొంక ప్రాంతంలో వరదరెడ్డి ముంపుకు గురైన వరి పొలాన్ని పరిశీలించి రైతుల ఇబ్బందులు తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా రైతుల్ని కౌలు రైతుల్ని ఆదుకుంటామని రైతులకు భరోసా కల్పించారు. వరి విత్తనముల విషయమై ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. వర్షాల కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసే విధంగా అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడారు. 5 నెలల్లో కురవాల్సిన వర్షాలు 2 గంటల్లో కురవడంతో వరి పంట నీట మునిగే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇప్పటి వరకు 7,000 మంది రైతులు వేసిన 14,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లని, మరికొంత పంట నష్టం వివరాలు రావాల్సి ఉంటుందన్నారు. కృష్ణ వరద నీరు ఉధృతి క్రమంలో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారన్నారు. కొల్లిపర మండలంలోని కొన్ని గ్రామాల పరిధిలో పంట నష్టం వాటిల్లిందని వివరించారు. ముంపు గ్రామాల్లో అన్ని రకాల నిత్యావసర సరుకులు బస్సులు ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇచ్చామని, ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు, నీటి కాలుష్యం లేకుండా నీటి శుద్ధికి తగు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. మంత్రి మనోహర్ వెంట సబ్ కలెక్టర్ సంజన సింహ, మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్, ఎంపీడీఓ అత్తోట దీప్తి, గోలిడొంక ప్రాంత రైతులు ఉన్నారు. మన ప్రకాశం బ్యారేజ్ 2వ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒకసారి మేము కొలిపర కూడా మానిటర్ చేసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకుని పంట నష్టం గురించి మీరు వరి కావద్దు, కాలువల గురించి మీరు వరి అవ్వద్దు, ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్దాం. బాగానే ఉండేనా? మొన్న జగన్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రం ఈ 11 నెలలు రెంటల్ అగ్రిమెంట్ ఇవన్నీ సంతకాలు తెమ్మన్నారు. అప్పుడు అందరు భయపడ్డారు. ఇద్దరికి ఇచ్చాం, చట్టం తీసుకొచ్చాం కదా, దాంట్లో ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు మరొకసారి చట్టం తీసుకోవాలని చూస్తున్నాం. కానీ గ్యాప్ ఫిల్ చేసే ముందు తప్పకుండా CCRC కార్డ్స్ ఒకసారి నేను సమీక్షిస్తాను, చేద్దాం, అందులో ఇబ్బంది లేదు. మీరు చెప్పిన సలహా నేను డెఫినెట్గా మాట్లాడతాను. ఏది విత్తనాలు మీకు తక్కువ రేటు వీలైతే ఉచితంగా 4 నెలలు పడాల్సిన వర్షం కేవలం 5-6 గంటల్లోనే మన ప్రాంతంలో కురవడం అనేది ఊహించని పరిణామం. అయితే పట్టణంలో మనకి కాలువలు ఆధునీకరణ, అదేవిధంగా ఒక ప్రణాళికబద్ధంగా పరిసర గ్రామాల్లో కూడా మనం చేసుకుంటూ వచ్చాం. కానీ అంత ఒత్తిడి తీసుకోలేని పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. నేలపాడు, ఐతానగర్ ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా పాపం వాళ్ళ మనోభావాలు వ్యక్తపరిచారు. ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడే 1 గంట ముందు మనకు వచ్చిన సమాచారం 2వ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే 5,66,000 క్యూసెక్లు నీళ్లు వదులుతున్నారు. ఈరోజు అధికార యంత్రాంగం మీ అందరం కూడా ఫస్ట్ ప్రయారిటీ మేము ఇవ్వాల్సింది కొలిపర మండలం దిగువ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు, లంక గ్రామాలు, అక్కడ ఎక్కడ కూడా పంట నష్టం జరగకుండా, పశువులు కూడా నష్టం జరగకుండా అప్రమత్తం అయ్యాం. ప్రతి కుటుంబానికి బియ్యం కానివ్వండి, పంచదార కానివ్వండి, లేదా వంట నూనె కానివ్వండి, పప్పులు కానివ్వండి, గ్యాస్ సిలిండర్ కానివ్వండి, వీటి గురించి కొలిపర తహసీల్దార్ గారికి స్టాక్ పెట్టుకుని అవసరమైతే ఎక్కడైతే గ్రామాలు ఇనండేషన్ జరుగుతుందో, ముంపు ప్రాంతానికి గురవుతారో వాళ్ళకి అందించే విధంగా ప్రిపేర్ అయ్యాం. 2 బోట్లు కూడా తెప్పించుకున్నాం. సో కొలిపర ప్రాంతంలో మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వలభాపురం, మున్నంగి, శివలూరు, అత్తోట ఈ గ్రామాలన్నీ కూడా చాలా బాగా డ్యామేజ్ అయినాయి. పంట నష్టం గురించి కొంచెం స్లోగా అధికార యంత్రాంగం 3-4 రోజులు ఈ వర్షాలు కూడా తగ్గిన తర్వాత ఎన్యూమరేషన్ చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ప్రభుత్వం నుంచి మేము ఆదుకుంటాం. అందులో పూర్తి భరోసా ఇస్తున్నారు రైతాంగానికి. ఎక్కడ కూడా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడే కొంతమంది రైతు సోదరులు ఎవరైతే కౌలు చేసుకుంటున్నారో పాపం వాళ్ళు ఇది 3వసారి పంట వేసుకుంటున్నాం కాబట్టి బాగా నష్టం జరిగిందని చెప్పారు. ఆ విత్తనాల గురించి సరఫరా చేసే విధంగా ఉచితంగా తప్పకుండా ప్రభుత్వం నుంచి దాని గురించి చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ విధంగా మేలు చేస్తాం. తర్వాత ఈ గోలిడొంక రోడ్డు మనం డెఫినెట్గా ఒక ఇన్నర్ రింగ్ రోడ్గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. తెనాలి విజన్ డెవలప్మెంట్ గురించి నేను సబ్ కలెక్టర్ గారిని కోరాను. నెక్స్ట్ మీటింగ్లోనే ఈ గోలిడొంకని డెవలప్ చేసే విధంగా, అదేవిధంగా ఆ రోడ్డు ఐతానగర్ నుంచి వచ్చే రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది, టెండర్ కూడా ఖరారు అయిపోయింది, కాంట్రాక్టర్ ఇంకా పనులు మొదలు పెట్టలేదు. సెప్టెంబర్ 15 కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమాలు మొదలవ్వాలని కమిషనర్ గారికిను ఇతర అధికారులకు చెప్పాను. మున్సిపాలిటీ నుంచి తప్పకుండా ఈ రోడ్ని మరమ్మతులు చేసే విధంగా, సైడ్ కాలువలు ఏర్పాటు చేసే విధంగా, ఇక్కడ ఎవరికి కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా రేపటి నుంచి మెడికల్ హెల్త్ ఆఫీసర్ని
ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలు మన తెనాలి మున్సిపాలిటీలో వాటిపైన కూడా దృష్టి సారించి ఉచితంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయమని కోరడం జరిగింది. వ్యవసాయ అధికారులు కానివ్వండి, రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, పోలీస్ శాఖ కానివ్వండి, మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, అందరం సంయుక్తంగా ఎక్కడా ఏ పొరపాటు లేకుండా ప్రభుత్వం నుంచి అందుబాటులో ఉండే విధంగా మేము అందరం సిద్ధంగా ఉన్నాం. భద్రత గురించి లేకపోతే ఇంకేమైనా మీకు అపోహలు ఉంటే దాని గురించి మీరు టెన్షన్ పడకుండా ఒక ఫోన్ కాల్ చేస్తే మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. తెనాలి రూరల్ మండలంలో 14,000 ఎకరాలు పంట నష్టం జరిగిందని మనకి అంచనాలు వచ్చినాయి. అంటే సుమారు 7,000 మంది రైతులు పంట నష్టం జరిగింది. వీటికి తోడు ఉద్యాన శాఖ నుంచి కూడా మనం వాళ్ళని కూడా కొన్ని ప్రాంతాల్లో చెక్ చేయమని చెప్పాం. ఇవాళ 6ంటికి మళ్ళీ టెలికాన్ఫరెన్స్ పెట్టుకుందాం అని ఇప్పుడే సబ్ కలెక్టర్ గారు మేము నిర్ణయించుకున్నాం. సో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం. పంట నష్టం జరిగిన చోట తప్పకుండా మరొకసారి ఎన్యూమరేషన్ చేసి ప్రభుత్వానికి ఈ వివరాలు అందించిన తర్వాత రైతుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆదుకుంటాం. పట్టణ అభివృద్ధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా వార్డుల్లో చేపట్టే అభివృద్ధి పనుల కేటాయింపుల్లో అన్ని వార్డులకు తగు ప్రాధాన్యం కల్పిస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబెన్ రాధిక పేర్కొన్నారు. పురపాలక సంఘ సాధారణ నిధులు 13 లక్షల రూపాయలతో 4వ వార్డులో నిర్మించనున్న 115 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గురువారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబెన్ రాధిక ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పట్టణంలో పారిశుద్ధ్య పనులకు అభివృద్ధి పనులకు తగు ప్రాధాన్యత కల్పిస్తున్నామని, 4వ వార్డు ప్రజల అవసరాలకు అనుగుణంగా సీసీ రోడ్డు నిర్మాణం మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టామని అన్నారు. వార్డు కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ శ్రీనివాసులు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, సచివాలయ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అభివృద్ధిలో భాగంగా 4వ వార్డుకు రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఈ రోడ్డు 13 లక్షలకి ఎస్టిమేషన్ వేసాము. దానిలో శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాము ఈ రోజున. అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ముందుగా రోడ్డు ఒకటి, డ్రైన్స్ చాలా ఇబ్బంది ప్రజలకు అనేది. ఈ వర్షాకాలంలో నీటి నిల్వ ఉంటానా ఈ దోమలు అనేది పెరుగుతాయి కాబట్టి ఇలాంటి ఎక్కడైతే ఉండిద్దో ఈ డ్రైనేజీలు మెయిన్గా పూడికి తీపిస్తున్నాం. మేము ఈ గ్యాంగ్ వర్క్ పెట్టి ఈ వర్క్స్ తక్కువ ఉన్నా కూడా గ్యాంగ్ వర్క్ పెట్టి చేపిస్తున్నాం. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని. అలానే బీచింగ్ కానివ్వండి ఇలాంటి వెతులు చేస్తాను. అలానే అందులో భాగంగా ఈ రోజున ఈ రోడ్డు కూడా చాలా గుంటలుగా ఉందండి, వెళ్ళటానికి ఇబ్బందిగా ఉందని కౌన్సిలర్ గారు చెప్పారు. అలానే ఈ వార్డుకి శానిటేషన్ మీద వచ్చినప్పుడు ప్రజలు కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున ఇక్కడ ఈ రోడ్డు వేయటం జరుగుతుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ డ్రైన్స్ అనేది ఎక్కడ వాటి మీద బండలు కానీ స్లాపుల్లాగా పరచకుండా చూడాలని కోరుకుంటున్నాను. మన శానిటేషన్ కానివ్వండి, మన అభివృద్ధిలో భాగం కానివ్వండి, ఇప్పుడు ఈ రోడ్లు వేస్తున్నాము, డ్రైన్స్ వేస్తున్నాము, మీరు దాన్ని కప్పేస్తున్నారు. దానివల్ల సమస్య వస్తుందండి. మీరు ఈ వర్షాకాలంలో నీటు ఎటు పోకుండా అక్కడ ఆగిపోతుంది జరుగుతుంది. ఆ రోడ్డు మీదకి మురుగు అనేది వస్తుంది. అది ఎందువల్ల అంటే మీరు బండలేసి ఆ కాలువ అనేది కప్పేయటం వల్ల ఆ సిల్ట్ తీపాటాన అదంతా ఈ వర్షాకాలంలో ఇబ్బంది అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మేము తప్పకుండా మీకు మెరుగైన సేవ అందించాలనేది మా కోరిక. ఆ డ్రైన్లు కూడా పెట్టేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని కోరిక. వాళ్ళందరూ అభిప్రాయం అదే. కాకపోతే ముఖ్యంగా వాటర్ సమస్య, డ్రైనేజీ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది. అది తొందరలో పూర్తి చేస్తే అందరూ సంతోషంగా ఉంటారని ఆశిస్తూ. అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు అసౌకర్యం లేకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ బిఎం లక్ష్మీపతి పేర్కొన్నారు. పట్టణంలోని బోస్ రోడ్లో చిట్టి ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో పారిశుద్ధ్య డ్రైవ్ పనుల్ని గురువారం కమిషనర్ బిఎం లక్ష్మీపతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కురుస్తున్న భారీ వర్షాల వల్ల రోడ్లపై నీరు నిల్వకుండా త్వరితగతిన కాల్వల ద్వారా పారుదల జరిగేలా ప్రధాన సైడ్ కాల్వలో స్కిల్ట్ తీసే కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగిందని, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎదురయ్యే సమస్యని అధిగమిస్తూ పారిశుద్ధ్య పనులకు తగు ప్రాధాన్యం కల్పిస్తున్నామని అన్నారు. పురపాలక సంఘ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వర్షాల కారణంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కంట్రోల్ రూమ్ కు తెలియజేయడం ద్వారా సత్వరమే సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అల్పపీడన వర్షాలు తగ్గే వరకు పురపాలక సంఘం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. తెనాలిలో ఇటీవల వర్షాలు కురవడం అనేది ఇది 13వ తారీఖు నుంచి జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మేమంతా కూడా అలర్ట్గా ప్రకటించి టీములుగా ఏర్పాటు చేసుకొని పట్టణ ప్రాంతంలో ఎక్కడైనా సరే వర్షం పడినప్పుడు జరిగేటటువంటి దుస్సంఘటనలు అనగా ఏదైనా ఒక ఇల్లు కూలిపోవటం కానివ్వండి, లేకపోతే చెట్లు ఎరిగి పడిపోవటం, లేదా ఏమైనా వాటర్ నిల్వ ఉండటం అలాంటి ఏదైనా కార్యక్రమం జరిగింటే వెంటనే చర్యలు తీసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో ఆఫీసులో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశాం. దాని సందర్భంగా 24 గంటలు దాదాపు ఇంకొక 5 రోజుల వరకు కంటిన్యూగా ఇదే ప్రాసెస్లో టీములు తిరుగుతూ ఉంటాయి. పట్టణంలో ఎవరికైనా సరే ఈ వానల వల్ల ఏ రకమైన ఇబ్బంది కలిగినా కూడా వెంటనే మాకు తెలియజేస్తే
వెంటనే వాటి పరిష్కారం చేస్తాం. ఇంకా ఏదైనా పట్టణ ప్రజలు ఇంకేదన్నా పారిశుద్ధ్య సంబంధించింది కానీ ఏమన్నా ఉంటే కూడా మాకు వెంటనే తెలియజేయండి, వెంటనే పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పట్టణంలో జరిగేటటువంటి సర్వేలు కానివ్వండి, తర్వాత ఈ హౌస్ ట్యాక్స్ సంబంధించినటువంటి అంశాలపై కానీ పట్టణ ప్రజలకు పట్టణ అభివృద్ధికి మీరందరూ సహకరించాలని చెప్పని ప్రతి ఒక్కరిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, ఆరోగ్య సూత్రాలు పాటించాలని ఎంహెచ్ఓ మువ్వా ఎస్ బాబు పేర్కొన్నారు. స్థానిక పురపాలక సంఘంలోని మున్సిపల్ హెల్త్ విభాగంలోని తమ ఛాంబర్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంహెచ్ఓ మువ్వా ఎస్ బాబు మాట్లాడారు. అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాల వల్ల అంటు రోగాలు ప్రజలకు తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. రోడ్డు పక్కన లభించే ఆహార పదార్థాలు భుజించకుండా వేడిగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలన్నారు. నివాస పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. ఎటువంటి అనారోగ్య సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఇంకా 3-4 డేస్ ఎక్స్టెండ్ అవ్వచ్చు అని చెప్తున్నారు వాతావరణ శాఖ అంచనాల ప్రకారం. సో మనకి ఈ వర్షాల్లో ఎక్కడెక్కడైతే ఎక్కువ వర్షపాతం వలన ఈ ట్రైన్స్ పొంగి రోడ్ల మీదకి ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవి లేకుండా మేము మ్యాక్సిమం ఎక్కడైతే బ్లాక్ ఉందో, ఎక్కడైతే ఈ ఫ్లోటింగ్కి అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ తొలగిస్తున్నాం. అంతేకాకుండా ఈ పట్టణ ప్రజలందరూ ఆహారం తినే ఫుడ్ విషయంలో కానీ, సో ఈ దోమల విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ ఫుడ్ విషయాల్లో ఎక్కడైతే ఎక్కువ ఈ డ్రైనేజ్ అనేదంతా ఎక్కువైపోతుంది కాబట్టి వర్షాలకి ఈ ఈగలు వాలిన ఫుడ్ మీరు సాధ్యమైనంత వరకు బయట తినుబండారాలు అవాయిడ్ చేయండి. ఈ ఈగల వలన ఎక్కువ మనకి టైఫాయిడ్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే బయట పానీపూరీలు కానీ ఇలాంటి కంటామినేటెడ్ వాటర్ వలన వాటర్ కంటామినేషన్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ బయట పానీపూరీలు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. తర్వాత ఈ దోమలు కూడా అధికమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మేము రెగ్యులర్గా ఈ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ ఈ డ్రైనేజెస్లో రెగ్యులర్గా చూపిస్తున్నాము. మీ ఏరియాలో ఎవరైనా మీ దగ్గరికి ఇలా రానట్లయితే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే ప్రతి వార్డులో డైలీ ఫాగింగ్ జరుగుతుంది. తర్వాత అదే కాకుండా మెగా ఫాగింగ్ దోమలకి అరికట్టడానికి ఫాగింగ్ చేయడం జరుగుతుంది. ఈ వర్షాకాలం అంతా మనకు వచ్చేది కూడా సెప్టెంబర్లోనే ఎక్కువ ఈ అవుట్ బ్రేక్స్ మలేరియా, డెంగ్యూ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దోమలు కుట్టకుండా మ్యాక్సిమం చూసుకోండి, దోమతెరలు వాడటం. అల్పపీడనం కారణంగా కురిసే భారీ వర్షాల వల్ల ప్రజలకు పశువులకు ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కొల్లిపర మండలంలోని ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గ పరిధిలోని కొల్లిపర మండలం కరకట్ట సమీప వరద ముంపు ప్రాంతాన్ని గురువారం మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచన చేశారు. అధికారుల ద్వారా ఆ ప్రాంత రైతుల ద్వారా వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడారు. అల్పపీడనం కారణంగా భారీగా కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగిందని అన్నారు. ప్రకాశం బ్యారేజ్ నుండి 5,56,000 క్యూసెక్లు నీటిని సముద్రంలోకి వదలడం జరిగిందన్నారు. దిగువ ప్రాంతాల వారికి వరద ముప్పు కారణంగా ఎటువంటి సౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు. ప్రతి గ్రామంలోని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, ఇంటింటికి వెళ్లి వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు వైద్య సేవలు అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ వెంట సబ్ కలెక్టర్ సంజన సింహ, కొల్లిపర గ్రామ టీడీపీ నాయకులు, పలువురు అధికారులు, జనసేన శ్రేణులు ఉన్నారు. ఇమీడియట్గా మీరు ఏం చేయాలంటే సబ్ కలెక్టర్ గారు మీకు పంపిస్తారు. మేము మీరందరూ కూడా హెల్త్ క్యాంప్ చేయాలి. ఓకేనా? హెల్త్ క్యాంప్ చేయండి ఇమీడియట్గా. తెనాలి నియోజకవర్గంలో కొల్లిపర మండలంలో ఎప్పుడు కూడా వరదలు పై ప్రాంతాల్లో మనకి వర్షాలు ఎక్కువగా కురిసిన సందర్భంలో దాదాపు 5,56,000 క్యూసెక్ల వరకు ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదలైంది. గతంలో కూడా మా రైతులందరికీ, సోదరులందరికీ కూడా అనుభవం 6 లక్షలు 7 లక్షల వరకు జనరల్గా ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఫస్ట్ ప్రయారిటీ సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము అందరం కూడా అధికారులతో మాట్లాడింది ఏంటంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం కలగకుండా, పశువులు కూడా నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరికీ ఉంటుంది యంత్రాంగం నుంచి. స్థానికంగా ఇక్కడ చాలా అద్భుతమైన సంస్కృతి, అందరూ కూడా కలిసికట్టుగా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకునే విధంగా బాధ్యత తీసుకుంటాం. కొన్ని రోడ్లు బాగా డ్యామేజ్ అయినాయి, వాటిని కూడా వీలైనంత వరకు రాబోయే రోజుల్లో రిలీఫ్ ఆపరేషన్స్ ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రేపటి నుంచి ప్రతి గ్రామంలో కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయమని కోరడం జరిగింది. ఆ మెడికల్ క్యాంప్స్తో పాటు ఇంటింటికి ఏఎన్ఎంలు కూడా వెళ్ళి ఎక్కడైతే గర్భవతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెడికల్ సప్లైస్ ఏమైనా ఉంటే అవసరం ఉంటే వాటిని కూడా అందించే విధంగా ముందుకెళ్తాం. తహసీల్దార్ గారు కూడా కోరాను నేను,
పీడిఎస్ రైస్ డిస్ట్రిబ్యూషన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా రెడీగా ఉంటాం. ఎక్కడైతే ఈ గ్రామాలు గతంలో కూడా మాకు అనుభవం ఉన్న గ్రామాలు ఎక్కడైతే ఎక్కువగా ముంపుకు గురైనాయో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి బియ్యం విషయంలో కానివ్వండి, వంట నూనె విషయంలో కానివ్వండి, ఇతర సరుకులు తీసుకొచ్చి ముందుగానే ఏర్పాటు చేసుకునేటట్టు ఆ వివరాలు కూడా తీసుకుని చెప్పడం జరిగింది. వీటితో పాటు ముందుగా ప్రికాషనరీగా 2 బోట్లు కూడా తెప్పించి ఇక్కడ హనుమాన్పాలెం దగ్గర, బొమ్మాన్పాలెం ఆ గ్రామాల దగ్గర మేము రెడీ చేసి పెట్టుకున్నాం. అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉన్నాం. ప్రజలు ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురి అవ్వాల్సిన అవసరం లేదు. మేము అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుని ఈ కట్టపైన ముందు రెగ్యులర్గా ప్యాట్రోలింగ్, పోలీస్ కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటాం. ఈరోజు సాయంత్రం వరకు 6 లక్షల క్యూసెక్లకు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం నుంచి మాకు వచ్చిన అంచనాలు. దానికి అనుగుణంగా సబ్ కలెక్టర్ గారు దగ్గర నుండి మానిటర్ చేస్తున్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ప్రజలు కూడా మీరు సహకరించి ముందు పంట నష్టం గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరికి ఇబ్బంది కలగకుండా, ప్రాణ నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సహకరించమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మగవారి అందం, హుందాతనం ఇనుబడింపజేసే వస్త్ర ఫ్యాషన్స్ ను చేరువ చేస్తూ యూనిటెక్ సంస్థ మెరుగైన సేవలతో వృద్ధి చెందాలని ఎమ్మెల్సీ అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ సంస్థ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. స్థానిక కొత్తపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన యూనిటెక్స్ జెంట్స్ వేర్ బట్టల షాప్ ను గురువారం ఎమ్మెల్సీ అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ క్రమంలో షాపు యజమాని ఆదిత్య మాట్లాడారు. తెనాలి ప్రజలకు చేరువలో ఉండే విధంగా నాణ్యమైన దుస్తుల్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్సీ అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ యూనిటెక్స్ షోరూమ్ దినదిన అభివృద్ధి చెందాలని, షాపు యాజమాన్యానికి మంచి భవిష్యత్తు ఉండాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ కుద్దీస్, మాజీ కౌన్సిలర్ దంతాల ప్రేమ్ కుమార్, కుదిరవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెనాలి పట్టణ ప్రాంత ప్రజలకు యూనిటెక్స్ అనే కొత్త బ్రాండ్ ద్వారా మరి ముఖ్యంగా యువతకు చేరువలో నాణ్యమైన సరసమైన ధరలలో స్ట్రీట్ వేర్ అనే ఒక కొత్త కాన్సెప్ట్తో యూనిటెక్స్ అనే బ్రాండ్ని తెనాలి పట్టణంలో నెహ్రూ రోడ్ మైత్రి హాస్పిటల్ దగ్గర ప్రారంభించడం ఈరోజు జరిగింది. ఈ యొక్క షోరూమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతకు నాణ్యమైనటువంటి ఎస్పెషల్లీ డెనిమ్స్, అదేవిధంగా మంచి ఓవర్ సైజ్ టీషర్ట్స్ అండ్ కార్గోస్ అన్నీ కూడా సరసమైన ధరల్లో, అంటే వాళ్ళకి ధర చాలా తక్కువలో 299 నుంచి ఒక ఆర్టికల్ స్టార్ట్ అవుతుంది. ప్రీమియం ప్రైస్ వచ్చి 1500లో ప్రీమియం ప్రైస్, ఇక అదే హైయెస్ట్ ప్రైస్. ఈ ధరలలో యువతకు కావాల్సిన అన్ని రకాల మోడల్స్ మా దగ్గర కార్గోస్ ఉన్నాయి, స్వెట్ షర్ట్స్ ఉన్నాయి, డ్రాప్ షోల్డర్స్ ఉన్నాయి, షర్ట్స్లో క్యాజువల్స్, ఫార్మల్స్, సెమీ ఫార్మల్స్, రెగ్యులర్ ఫిట్, డ్రై ఫిట్స్ అన్ని రకాల అయినటువంటి ఐటమ్స్, ఆర్టికల్స్ మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. యూనిటెక్స్ అనే ఈ కొత్త బ్రాండ్ని సందర్శించండి. మీకు యంగ్ లుక్ కోసం, అదేవిధమైన నాణ్యమైన ఫ్యాబ్రిక్ కోసం ఈ కొత్త షోరూమ్ని సందర్శించవలసిందిగా తెనాలి పట్టణ యువతకు మా ఆహ్వానం. థ్యాంక్ యూ. ఈరోజు గౌరవనీయులు ఆలపాటి రాజా గారు, ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారు ఈ షోరూమ్ని ఓపెన్ చేయడం జరిగింది. వారికి, వారితో పాటు వచ్చిన వారందరికీ కూడా మా ప్రేమపూర్వక శుభాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి 20,000 అందిస్తున్నామని కూటమి ప్రభుత్వంలో రైతులంతా ఆనందంగా ఉన్నారని మాజీ మంత్రి వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఎన్నికల హామీల అమల్లో భాగంగా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ తొలి విడత 7,000 జమ చేసిన తరుణంలో నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో ఎన్టీఆర్ పురవేదిక వద్ద రైతు సంబర సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 5 మండలాల నుండి గురువారం రైతులు, కూటమి పార్టీ శ్రేణులు వందలాది ట్రాక్టర్లతో కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీలో వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతులను ఉత్సాహపరిచారు. ఎన్టీఆర్ పురవేదిక వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పార్టీ శ్రేణులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ఆనంద్ బాబు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సంక్షేమానికి కృషి చేస్తున్నాయని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6 లో ఇప్పటికే 5 పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. ఆగస్టు 15వ తేదీన శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఇటువంటి మంచి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆనంద్ బాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, తమ్మా శివారెడ్డి, మైనేని మురళీకృష్ణ, విఎస్కే ప్రసాద్, గాజుల వెంకట సుబ్బయ్య, తునుగుంట్ల సాయిబాబు, యార్డు వైస్ చైర్మన్ అంశెట్టి కిషోర్, వాకా శేషబాబు, కొత్తపల్లి రవీంద్రబాబు, కొల్లూరు నాగశ్రీధర్, షేక్ హనీఫ్, మన్నేపసి, ఎల్లారెడ్డి, శ్రీమాన్, వేల్పుల రవిప్రసాద్, ఐమెల్ల ప్రమోద్, కొడాలి వెంకట్రావు, కోసరాజు దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ పథకం కింద ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ సంవత్సరానికి 20,000 రైతాంగం ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి ఏదైతే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చెప్పిందో అందులో భాగంగా మొదటి విడత 7,000 రూపాయలు, 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కలిపి 7,000 రూపాయలు ఈ నెల 2వ తేదీన
జమ చేసే కార్యక్రమం జరిగింది. దాన్ని పురస్కరించుకొని 46.5 లక్షలు రైతాంగం మన నియోజకవర్గంలో దాదాపు 45-46 వేల మంది రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక భూతం ఈ రాష్ట్రాన్ని ఆవహించి కబళించేసింది. అధికారంలోకి వచ్చి ఏ విధంగా కబళించిందో మీరు చూశారు. ఈరోజు ప్రజలు 13 నెలల క్రితం మేల్కొని తెలుసుకున్నారు. జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఆవశ్యకత గుర్తించారు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కావాలి, ఈ రాష్ట్రానికి మళ్ళా ఆయన్నే ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలని ఎప్పుడూ కనీవిని ఎరుగనటువంటి రీతిలో ప్రజాస్వామ్య చరిత్రలో ఒక రికార్డు సృష్టించే విధంగా 164 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు ప్రజలు. అన్ని అంశాలు కూడా సూపర్ 6 స్కీమ్ ఏదైతే మనం ప్రజలకు ఇచ్చామో వాగ్దానం, వాటన్నిటి ఒకటొకటిగా రేపు సాయంత్రం లోపు 5 పథకాలు పూర్తి చేయబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నా. స్త్రీశక్తి కింద ముందు ఏ జిల్లాలకే పరిమితం అనుకున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా జిల్లాలకే పరిమితం అని చెప్పాం. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఇప్పుడు రేపు ప్రారంభించబోతున్నటువంటి ఉచిత బస్ సౌకర్యం ఆ మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కావాలంటే అక్కడికి ఉచితంగా వెళ్ళడానికి చర్యలు తీసుకొని స్త్రీశక్తి కింద ఈ పథకాన్ని రేపు సాయంత్రం అమలు చేయబోతా ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నా. యువతకి ఉపాధి కల్పించే మార్గాల్ని పారిశ్రామికవేత్తలు లక్షల కోట్లు ఇలా పారిశ్రామికరణ జరిగి వృద్ధిలో తీసుకొచ్చి యువతరానికి ఉపాధి మార్గాలు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి లోకేష్ గారి నాయకత్వంలో విపరీతమైనటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని మనం సమర్థించుకొని ముందుకు పోవాలి. ఎప్పటికప్పుడు వీటన్నిటినీ మీరందరూ నిరంతరాయంగా ప్రజల్లో తీసుకెళ్లాలి. వీరితో పాటు కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి ఆయన నిరంతరాయంగా ఈ ప్రభుత్వం 15 ఏళ్ళు 20 ఏళ్ళు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ఆయన ప్రతి వేదికల మీద చెప్పి అన్ని రకాలుగా అండదండగా ఉండి ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడంలో సహకరిస్తా ఉన్నాడు. ఇంత పెద్ద ఎత్తున రైతన్నలందరూ విచ్చేయటం చాలా ఆనందదాయకం. ఎందుకంటే నిన్నగాక మొన్న అధిక వర్షం పడి చేలన్నీ నీళ్లతో నిండి ఉన్నాయి. అయినా ధైర్యంతో రైతన్నలందరూ ఇక్కడికి రావటం జరిగింది. మన ఆనంద్ బాబు గారు ఇరిగేషన్ వారితో, డ్రైనేజ్ వారితో మన సమీక్ష చేయటం జరిగింది. వారితో మాట్లాడి మన చేలల్లో ఉన్న నీళ్లని బయటికి పంపించడానికి కృషి చేస్తారు. మన శాసనసభ్యులు, మన ప్రీతమ నాయకులు నక్కా ఆనంద్ బాబు గారు కూడా ఒంటిమిట్టలో ప్రచారం నిర్వహించి అక్కడ కూడా ఎప్పుడు విజయం సాధించలేదంట. ఒంటిమిట్టలో అట్లాంటి జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అదేవిధంగా వైనాట్ కుప్పం అన్నదానికి సరైన రీతిలో సమాధానం చెబుతూ కడప కూడా మాదే అన్న విధంగా జగన్ గారి సొంత ఊరిలో సొంత జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఓడిపోవటం, ఈ రోజునే కౌంటింగ్ జరగటం యాదృచ్ఛికం. అనుకోకుండా డిపాజిట్ కూడా కోల్పోయిన పరిస్థితి వైసీపీకి. ఈ శుభ సందర్భంలో మనందరం కూడా ఎంతో ఆనందంగా ఉన్నాం. ఆనందదాయక క్షణాల్లో మనందరం కూడా మన నాయకుడు ఆనంద్ బాబుని, అదేవిధంగా చంద్రబాబుని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మనందరం కూడా ఎల్లప్పుడూ బలపరిచి ఈ రాష్ట్రాన్ని మంచి స్థాయికి తీసుకెళ్లే విధంగా మనందరం కూడా తోడ్పడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2014 మరియు 2019 సంవత్సరాల మధ్య కాంట్రాక్టులు చేసిన కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయి నగదులు చెల్లించే కార్యాచరణతో తాము ముందుకు సాగుతున్నామని తెనాలి మండల ఎంపీడీఓ అత్తోట దీప్తి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ల ఆదేశాల మేరకు 2014 నుండి 2019 వరకు కాంట్రాక్టు పనులు చేసిన కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తెనాలి మండల ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంపీడీఓ అత్తోట దీప్తి అధ్యక్షతన పలువురు అధికారులు కాంట్రాక్టర్లతో సమావేశాన్ని గురువారం నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ అత్తోట దీప్తి మీడియాతో మాట్లాడుతూ 2014 నుండి 2019 సంవత్సరాల మధ్య కాంట్రాక్టు పనులు చేసిన కాంట్రాక్టర్లకు గతంలో కొంతమందికి మాత్రమే కొంత నగదు చెల్లించగా మిగిలిన బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అట్లే గతంలో చేసిన కాంట్రాక్టు పనులుగాను ఏమాత్రం నగదును ప్రభుత్వం నుండి అందుకునే కాంట్రాక్టర్లు కూడా వారికి అందాల్సిన నిధులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. ఈ మేరకు సమావేశాన్ని గురువారం నిర్వహించామని అన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల తమ నగదుపై ఆశలు వదులుకున్న కాంట్రాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బకాయిల తాలూకు సమేత నగదును రానున్న 2-3 రోజుల్లో చెల్లించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ శివనారాయణ, వెటర్నరీ వైద్యులు అనూష, కొల్లిపర మండల ఏఈ మరియు ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 2014 నుంచి 19 వరకు వర్క్ చేసిన వాళ్ళకి కొంతవరకు పేమెంట్ డ్రామా ద్వారా చేశాము. తర్వాత మరలా పేమెంట్స్ అన్ని నిలిచిపోవడం జరిగింది.
తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు వర్క్ చేసిన వెండాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా నష్టపోకూడదు అనే ఉద్దేశంతో గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు వాళ్ళందరికీ ఒక మీటింగ్ పెట్టి ఈ ఫండ్స్ ఏవైతే క్లోజ్ అయిపోయినాయో అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి మరలా అవన్నీ కూడా యాక్సెస్ తీసుకొచ్చి వాటిని మరలా ఇప్పుడు పేమెంట్స్ చేయడం జరిగింది. ఎఫ్టీఓస్ జనరేట్ చేసాం. లాస్ట్ 2 days నుంచి ఎఫ్టీఓస్ జనరేట్ చేసాం. ఈరోజు ఫస్ట్ సిగ్నేచర్ మరియు సెకండ్ సిగ్నేచర్ కూడా పెట్టడం జరిగింది. వీరికి 2 రోజులు 3 రోజుల్లో మొత్తం అమౌంట్ అంతా వాళ్ళ అకౌంట్స్లో డైరెక్ట్గా వాళ్ళు ఏవైతే అకౌంట్స్ ఇచ్చారో ఆ అకౌంట్స్కి వాళ్ళకి క్రెడిట్ అవుతుంది. ఈ విషయాన్ని తెలియజేయాలి అని చెప్పేసి మన మినిస్టర్ గారు మరియు సీఎం గారు మరియు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మనకి తెనాలి రూరల్కి వచ్చేసి 85 వర్క్స్ ఇప్పటి వరకు 2014 నుంచి 19 వరకు చేశారు. ఆ 85 వర్క్స్లో కొన్ని మాత్రమే హాఫ్ పేమెంట్ జరిగినాయి, కొన్ని అసలు పేమెంటే జరగలేదు. హాఫ్ పేమెంట్ జరిగిన వాటికి ఆల్రెడీ మనం ఇప్పుడు ఎఫ్టీఓస్ జనరేట్ చేసి సిగ్నేటరీస్ అన్ని ఫస్ట్ అండ్ సెకండ్ సిగ్నేటరీస్ పెట్టేశాము. అండ్ కొన్ని అసలు వర్క్సే కనపడట్లేదు అన్నారు. అవన్నీ కూడా ఏఈపీఆర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అవి మేము లిస్ట్ అవుట్ చేసి మళ్ళీ డ్వామాకి పెట్టడం, డ్వామా నుంచి అది సిఆర్డీఏకి వెళ్ళడం జరుగుతుంది. సో కాంట్రాక్టర్స్ అందరూ కూడా కొన్ని క్వైరీస్ అనేది పెట్టడం జరిగింది. ఎంపీ ల్యాడ్స్ నిధులు మరియు స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్ కొలాబరేషన్తో వర్క్స్ చేశాము. బట్ ఆ నిధులు ఇప్పటి వరకు పేమెంట్ జరగలేదు అని చెప్పారు. అవి కూడా మేము నోట్ చేసుకొని అవన్నీ కూడాను డ్వామాకి పంపించడం జరుగుతుంది. ఇది ఫాలోఅప్ చేసి వాళ్ళకి తర్వాత నిధులు అందేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళైతే ఓవరాల్గా వీటి మీద మేము ఆశలు వదులుకున్నాము. మా డబ్బులు పోయినాయని మేము చాలా బాధపడ్డాం. కానీ గౌరవ సీఎం గారు కానీ మినిస్టర్ గారి ద్వారా మాకు ఇది చాలా మంచి లాభము చేకూరింది. మాకు దీనివల్ల చాలా సంతోషంగా ఉంది. మేము వదిలేసుకున్నాము, ఆ డబ్బులు ఎప్పటికీ రావు అని చాలా నిరుత్సాహపడ్డాము. కానీ ఇంత స్టెప్ ఆగిపోయినవి 5 సంవత్సరాల తర్వాత మరలా గవర్నమెంట్ మా కోసం పోరాడి సెంట్రల్ గవర్నమెంట్తో ఆ నిధులన్నీ మరలా మా కోసం రిలీజ్ చేయడం మాకు నిజంగా చాలా సంతోషకరంగా ఉందని వాళ్ళు ఆనందం కూడా ఇందాక వ్యక్తం చేయడం జరిగింది. యావత్ ఆర్యవైశ్యులందరికీ ఆరాధ్య దేవతైన శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్రను ఒక గొప్ప భక్తిరస నాటకంగా మలిచి శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస నాట్యమండలి వారు గురువారం తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో ప్రదర్శించిన నాటకం ప్రేక్షకులందరినీ మెచ్చింది. తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేత్రంలో గురువారం సాయంత్రం ప్రదర్శించిన శ్రీ వాసవి కనికా పరమేశ్వరి చరిత్ర భక్తిరస నాటకం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ప్రముఖ హార్మోనిస్ట్ కీర్తిశేషులు దీపాల సుబ్రహ్మణ్యం మానసపుత్రిక రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది అవార్డు అందుకున్న నాటక సమాజం శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస నాట్యమండలి తెనాలి వారిచే సురభి కళాకారులు వారి భారీ సెట్టింగులతో 25 మంది కళాకారులతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్రను నాటక రూపంలో ప్రదర్శించారు. నాటక ప్రదర్శనకు ముందు బొల్లిమొంత శివరామకృష్ణ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి చందు సుబ్బారావు స్వాగతం పలకగా తెనాలి పట్టణ రంగస్థల కళాకారులు సంఘ అధ్యక్షురాలు పుర్రా జయలక్ష్మి, గ్రీన్ ఫౌండేషన్ అధినేత గుంటి వెంకట్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. ప్రముఖ హార్మోనిస్ట్ దివంగత దీపాల సుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ నాటక ప్రదర్శనకు వివిధ ప్రాంతాల నుండి ప్రముఖులు కళాభిమానులు తరలివచ్చి నాటక ప్రదర్శనను ఎంతో ఆసక్తిగా తిలకించారు. కళాకారులు తమ పాత్రలో లీనమై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్రను కళ్లకు కట్టినట్లు నటించారు. ఈ నాటకంలో సీనియర్ జర్నలిస్ట్ సత్యదేవ్ నటించిన భాస్కరాచారి పాత్ర అందరి మన్ననలు పొందింది. ముందుగా దీపాల సుబ్రహ్మణ్యం గారికి జోహార్లు అర్పించుకుంటూ వాసవి మాతకి జై కొడుతూ ఈ నాటకం కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి తారక్ సాయినాథ్ ఎన్నో కష్టాలు గత 2 నెలల నుంచి కూడా కష్టమైనా కానీ వాటన్నింటినీ కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొని ఇవాళ నాటకాన్ని ఇక్కడ ప్రదర్శించడానికి ఏర్పాటు సంపూర్ణంగా చేశాడంటేనే దీపాల సుబ్రహ్మణ్యం గారి ఆశయాన్ని దాదాపు 100% ముందుకు తీసుకెళ్ళాడని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున ఈ నాటకాన్ని మనం అందరం కూడా ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ కళాకారులందరినీ కూడా
ఆదరించి దీవించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కళాకారులు మనం రోజు నిత్యం చెప్పుకునేటువంటి ఈ కళల కాణాచి, కళల రాజధాని ఇలాంటి మాటలు చెప్పుకుంటున్నాం, కానీ అవి ఆచరణలో ఎక్కడా కనపడతలేదు. నేను బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాటక ప్రదర్శనలో నిర్వహించేవాడిని ఇక్కడే. ఎప్పుడు చూసినా కానీ కళాక్షేత్రం నిండిపోయి ఉండేది. ఇప్పుడు సాయిని చూసిన తర్వాత సాయి స్ఫూర్తితో నేను కూడా మళ్ళీ నాటకాలు లేకపోతే ఏదో కళారూపాలు, నాటకాలు అందరూ ఆడుతున్నారు అనుకోండి, మనం ఇంకొక రకమైనటువంటి కళారూపాలను ఏదైనా ఆడాలనేటువంటి ఆలోచన కూడా సాయిని చూసిన తర్వాత నాకు కూడా కలుగుతుంది. అంత చిన్న వయసులో సాయి మంచి నిర్ణయం తీసుకున్నాడు. వాళ్ళ నాన్నగారి ఆదర్శాన్ని, వాళ్ళ నాన్నగారి కళా జీవిత ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సాయి 100% కృతకృత్యుడు అవ్వాలని చెప్పేసి మనసా కోరుకుంటూ, దోమల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, దోమల నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని అమృతూరు పిఎస్సి వైద్యాధికారిని డాక్టర్ సంగెపు వెంకటలక్ష్మి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి జ్వరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి డాక్టర్ వెంకటలక్ష్మి వివరించారు. దోమలు తమ గుడ్లను నీటి నిల్వ ప్రదేశాల్లో ఉంచుతాయి కావున ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, బోధకాలు, మెదడువ్యాపు వ్యాధి వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అన్నారు. తదుపరి నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆసుపత్రి సిబ్బందితో కలిసి గంబూసియా చేపలను విడుదల చేశారు. ఈ చేపల వల్ల దోమల లార్వాలు అంతమవుతాయని అన్నారు. అనంతరం ఆరోగ్య సిబ్బందితో కలిసి దోమలకు వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణాధికారి కొల్లి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ మండే బాబురావు, ఆరోగ్య పర్యవేక్షకులు పుట్టకుంట శ్రీనివాసరావు, పబ్లిక్ హెల్త్ నర్స్ కొండమ్మ, ఆరోగ్య పర్యవేక్షకురాలు వరలక్ష్మి, ఆరోగ్య కార్యకర్త మేకా శంకర్ ప్రసాద్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దోమలపై దండయాత్ర, ఆరోగ్యానికి జైత్రయాత్ర, దోమలపై దండయాత్ర, ఆరోగ్యానికి జైత్రయాత్ర, దోమలపై దండయాత్ర, ఆరోగ్యానికి జైత్రయాత్ర. ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలం తోపాడు గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ తాళం వేసి ఉన్న మసీదులోకి ప్రవేశించి నిప్పు పెట్టడం దారుణమని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు షేక్ సుబానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మూర్తాజా నగర్లో సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలం దోపాడు గ్రామంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసి ఉన్న మసీదులోకి చొరబడి నిప్పు పెట్టడం దారుణమని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు షేక్ సుబానీ అన్నారు. ఈ సమావేశంలో షేక్ రషీద్ సాహెబ్, హుస్సేన్ సాహెబ్, మహబూబ్ సుబానీ తదితరులు పాల్గొన్నారు. నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసి ఉన్న మసీదులోకి చొరబడి నిప్పు పెట్టడం దారుణం. నమాజు చదువుకునే జానివాజులు, మసీదులోని పవిత్ర గ్రంథాలు, ఏసీలు, ఇతర వస్తువులను ఉద్దేశపూర్వకంగా దగ్ధం చేయడం హేయమైన చర్య. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు సోదరుల ఐకమత్యంగా ఉంటే ఓర్వలేక మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని అసాంఘిక శక్తులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాయి. వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం ఈ సంఘటనకు పాల్పడిన దుండంగులను గుర్తించి వెంటనే కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రాణ నష్టం లేకుండా అధికారులు అప్రమత్తమే, ప్రజలకు అందుబాటులో ఉండాలి. మంత్రి నాదెళ్ల మనోహర్. పట్టణంలోని టీడీపీ వార్డులో అభివృద్ధి పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. అల్పపీడనం వల్ల కురిసే భారీ వర్షాల వల్ల ఎటువంటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు, మున్సిపల్ కమిషనర్ విఎం లక్ష్మీపతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.